హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు. సో బేసికలీ ఎవరైతే తెలంగాణ ఐసెట్ 2026 ఎగ్జామినేషన్ అనేది రాశారో వాళ్ళేంటంటే వాళ్ళ యొక్క రిజల్ట్ కోసం ఏంటంటే వెయిట్ చేస్తున్నారు. సో ఒక మంచి విషయం ఏంటది అంటే ఏదైతే రిజల్ట్ అనేది ఉందో అది తొందరగానే అనౌన్స్ అయితే చేసేసారు. సో ఈ రోజు ఆఫ్టర్‌నూన్ 3:30కి ఏంటంటే రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తామని చెప్పేసి ఒక నోటీస్ అయితే చెప్పారు. లేదా అఫీషియల్ వెబ్‌సైట్‌లో మెన్షన్ చేశారు. అదే విధంగా కొద్దిగా లేట్ అయినా గూడా అంటే అప్రాక్సిమేట్‌లీ 3:45, 3:50కి ఏంటంటే మనకు రిజల్ట్ అనేది అనౌన్స్ చేశారు. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఏదైతే అఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఉందో, సో ఆ అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్ళండి. సో ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను నేను. అక్కడి నుంచి మీరేంటంటే డౌన్‌లోడ్ ర్యాంక్ కార్డ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకేంటంటే ఇక్కడ మీరు మీ యొక్క హాల్ టికెట్ నంబర్, దీని తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ గనక మీరు ఎంటర్ చేసి వ్యూ ర్యాంక్ కార్డ్ పైన గనక క్లిక్ చేస్తే మీ యొక్క ర్యాంక్ కార్డ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. మీ యొక్క ర్యాంక్ అనేది మీకేంటంటే వస్తుంది. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్‌కి ఏంటంటే ఒక డౌట్ అనేది వస్తుంది. సార్ ఏదైతే ర్యాంక్ కార్డ్‌లో మార్క్స్ అనేవి వచ్చాయో, ఆ మార్క్స్ అనేవి ఫైనలా? లేకపోతే ర్యాంక్ కార్డ్‌లో వచ్చిన ర్యాంక్ అనేది ఫైనలా? కాదా? అని చెప్పేసి అడుగుతారు. సో బేసికల్లీ ఏదైతే ర్యాంక్ కార్డ్‌లో మనకు ర్యాంక్స్ ఇస్తారో, మార్క్స్ ఇస్తారో అవి ఫైనల్. అందులో ఎటువంటి చేంజెస్ ఉండదు. ఇక్కడ ఇంకొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఎలా ఉంటారంటే, సార్ మా యొక్క మార్క్స్ వచ్చేసరికి లెట్ అస్ సపోజ్ ఏదైతే ఆన్సర్‌కి వచ్చిందో, ఆన్సర్‌కి అప్పుడు 100 మార్క్స్ అనేవి ఉన్నాయి సార్. బట్ ఎప్పుడైతే ఈ ఫైనల్ ర్యాంక్ కార్డ్ అనేది వచ్చిందో, ర్యాంక్ కార్డ్‌లో మా యొక్క మార్క్స్ అనేవి 98కి అయ్యాయి. 98 అయ్యాయి. లేదా మా యొక్క మార్క్స్ అనేవి ఇవి 102 అయ్యాయి. ఎలా? ఎందుకు? అని జెప్పేసి అడుగుతారు. సో ఇక్కడొచ్చేసరికి నార్మలైజేషన్ అనేది మనకేంటంటే నడుస్తుందన్నమాట. ఈజియర్ షిఫ్ట్ అంటే మీ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఈజీ షిఫ్ట్‌లో గనక ఉంటే, మీకు 100 మార్క్స్ గనక ఉంటే దాన్ని తగ్గించి 98 చేస్తారు. ఒకవేళ హార్డ్ షిఫ్ట్ అయితే 100 నుంచి 102 అవుతుంది. సో ఇది గూడా మనకేంటంటే జరుగుతుంది. ఇప్పుడు ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు. అంటే ఏదైతే మీకు ర్యాంక్ కార్డ్‌లో మార్క్స్ కానివ్వండి, ర్యాంక్ కానివ్వండి అదే ఫైనల్. అదే దాని బేసిస్ పైనే మీరేంటంటే కౌన్సెలింగ్‌కి వెళ్తారు. మీ యొక్క సీట్స్ అనేవి వస్తాయి. అవునా? సో ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీ యొక్క ర్యాంక్, మీ యొక్క స్కోర్ అనేది కింద కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ అనేది చేయండి. మేమేంటంటే ఆల్రెడీ మీకోసం ఏవైతే ఫ్రీ క్లాసెస్ అనేవి ఉన్నాయో అవి క్రాక్ ఐసెట్ సిరీస్ కానివ్వండి, వన్ షాట్ వీడియోస్ కానివ్వండి, అంతా మేమేంటంటే అప్‌లోడ్ అయితే చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఈ వీడియోస్ వల్ల ఎక్కడో కొంచెమన్నా సార్ మీ వీడియోస్ వల్ల మాకేంటంటే కొద్దిగా హెల్ప్ అయింది సార్ ఎగ్జామినేషన్‌లో అని చెప్పేసి మీకనిపిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో మీ యొక్క స్కోర్ అండ్ మీ యొక్క ర్యాంక్ అనేది పోస్ట్ చేయండి. అండ్ ఎవరికైతే ర్యాంక్స్ అనేవి వచ్చాయో వాళ్ళు మీ యొక్క ర్యాంక్స్ అనేవి మాతో షేర్ చేయొచ్చు. కింద నేనేంటంటే డైరెక్ట్ నా వాట్సాప్ లింక్ అనేది ఇస్తున్నాను. ఆ వాట్సాప్ లింక్ నుంచి డైరెక్ట్‌గా మీరేంటంటే నాకి మీ యొక్క ర్యాంక్ కార్డ్స్ అనేవి షేర్ చేయొచ్చు. మీరు నాతో డిస్కస్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు పర్సనల్‌గా మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటే మాట్లాడాలి ఇన్ ద సెన్స్ వాట్సాప్‌లో కమ్యూనికేట్ చేయాలంటే మై నంబర్ ఈస్ 9398463660. దిస్ ఈస్ మై నంబర్. యూ కెన్ రీచ్ మీ ఔట్ హియర్. సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. ఐ హోప్ మీరు ఏదైతే కష్టపడ్డారో, ఏదైతే ఈ ఐసెట్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపరేషన్ అనేది చేశారో మీకు ఒక మంచి ర్యాంక్ అనేది వచ్చిందని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్‌కమింగ్ ఫ్యూచర్, ఆల్ ఎగ్జామినేషన్స్ ఆర్ ఫ్యూచర్ కెరియర్. థాంక్ యూ. హావ్ ఎ లవ్లీ డే. సెషన్ డిస్మిస్డ్.